హలో వీవర్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీ టాక్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మేము రీసెంట్గా శ్రీశైలం వెళ్ళామండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం వెళ్ళాము. సో జర్నీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే పిల్లలు కూడా పడుకుంటారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 2 o'clock అలా బయలుదేరామండి మేము. కాకపోతే అప్పుడు జస్ట్ పడుకోబెట్టాము, ఇంట్లో నుంచి లేపి. చిన్న పాప, మా బాబు అయితే లేచారు, కానీ పాప అయితే బ్యాక్ సైడ్ మంచిగానే నిద్రపోతుంది. సో ఎర్లీ మార్నింగ్ జర్నీ కూడా చాలా ప్లెజెంట్గా ఉండింది. ఎక్కువ పొల్యూషన్ లేదు, ఎక్కువ ట్రాఫిక్ లేదు. రింగ్ రోడ్ మీద చాలా మంచిగా అనిపించింది జర్నీ అయితే. సో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ ఫారెస్ట్ వచ్చే ముందు సన్ రైజ్ అయితే వచ్చింది. సన్ రైజ్ అయితే చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడం చాలా మంచిగా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళాము. అక్కడ కూడా అసలు ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదండి, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మేము సన్ రైజ్ కదా మంచిగా ఉంటుందని చెప్పి క్లైమేట్ సైడ్ ఆపేసుకొని కారు అక్కడైతే కొంచెం వెరైటీగా పిక్స్ దిగాము. చాలా మంచిగా అనిపించింది, నో పొల్యూషన్ కదా. పిక్స్ అయితే చాలా మంచిగా దిగాము. అక్కడ దిగుతున్నాం కానీ వెనకాల నుంచి ఏదైనా అనిమల్ వస్తుందేమో అని నాకైతే భయంగానే ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొన్ని అనిమల్స్ అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటాయి కదా. సో అందుకు కొంచెం భయం వేసింది. మా హస్బెండ్కి అయితే అక్కడ ఏదో ఒక కర్ర దొరికిందండి. ఆ కర్ర పట్టుకొని డిఫరెంట్ పోజెస్ ఇచ్చుకుంటూ వెరైటీగా పిక్స్ దిగాము. తర్వాత ఇంకా అక్కడ నుంచి శ్రీశైలం స్టార్ట్ అయ్యాము. డ్యామ్ దగ్గర దిగి ఫొటోస్ దిగుతున్నామండి. కాకపోతే వాటర్ అస్సలు లేవు డ్యామ్లో. తర్వాత అక్కడ నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో అయితే రెస్ట్ తీసుకొని మేము ఈవినింగ్ అలా దర్శనంకి స్టార్ట్ అయ్యామండి. కొంచెం ఎండ ఉండదు కదా, కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ దర్శనంకి వెళ్ళాము. ఇంత ముందులాగా అయితే లేదండి శ్రీశైలం, ఇప్పుడైతే ఫుల్ రష్. ఆన్లైన్ టికెట్ చేసుకుంటే బెటర్. మేమైతే 300 టికెట్ బుక్ చేసుకొని దర్శనంకి వెళ్ళామండి. ఇంతకుముందు కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు, ఇప్పుడైతే ఫుల్ జనం ఉంటున్నారు. సో మొబైల్ లేదు కదా, సో గుడిలో అయితే మేము పిక్స్ దిగలేకపోయాము. గుడి బయటకు వచ్చాక కొన్ని పిక్స్ దిగామండి. తర్వాత అయితే నైట్ అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి మేము పాతాళగంగ అవి చూద్దామని చెప్పి బయలుదేరాము. సో రోప్వేలో వెళ్తే బాగుంటుంది కదా అనేసి మేము రోప్వేలో వెళ్ళామండి. మాతో పాటు వచ్చిన పాప అయితే తెగ ఏడ్చేసింది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు, కొంచెం పెద్దవాళ్ళు కదా. అయితే రోప్వే జర్నీ అయితే జస్ట్ లిటరల్లీ 1 minute కూడా ఉండదండి. వెళ్ళేటప్పుడు అయితే బాగుంది. జర్నీ అయితే చాలా మంచిగా అనిపించింది. ఉండే 1 minute అయినా కూడా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కారు, వాళ్ళకి అసలు గుర్తులేదు. తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి రోప్వే అయితే. తర్వాత అక్కడ నుంచి కింద పాతాళగంగ ఇదంతా కూడా మంచిగా కనపడుతుంది మనకి రోప్వేలో నుంచి. కిందికి వెళ్ళిపోయి తర్వాత పాతాళగంగ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా వాటర్ అయితే ఎక్కువ లేవు. సో అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. కొన్ని పిక్స్ దిగేసి తర్వాత మళ్ళీ రిటర్న్ రోప్వే వెళ్దామని చెప్పి వెళ్ళామండి. కాకపోతే మళ్ళీ రిటర్న్ రోప్వే వెళ్ళడానికి లిటరల్లీ 2 hours వెయిట్ చేసామండి, జస్ట్ 1 minute జర్నీ కోసము. బాగా హెక్టిక్ అనిపించింది. తర్వాత ఇంకా రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, సిట్టింగ్ ఉంది లోపల. జస్ట్ బయట గార్డెన్లో కూడా ఇలా టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. సో పిక్స్ కూడా దిగడానికి మంచిగా ఉంది, గుర్తుగా ఉంటాయి కదా అలా వెళ్ళినప్పుడు తీసుకుంటే మనకి. సో అక్కడైతే మేము కొన్ని పిక్స్ దిగేసాము. అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. రెస్టారెంట్ అయితే మాకు అందరికి కూడా మంచిగా నచ్చింది. చూడండి, ఫుల్ గార్డెన్ ఉంది ఇటు సైడ్, అక్కడేమో సిట్టింగ్ ఉంది. సో అక్కడ వాళ్ళు సర్వ్ చేసే కూడా చాలా మంచిగా అనిపించింది మాకైతే అక్కడ. తర్వాత అక్కడ నుంచి ఇంకా రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాం కదా, దారిలో లేక్ అయితే కనపడింది. ఆ లేక్ దగ్గర కూడా కొన్ని పిక్స్ దిగేసి మళ్ళీ సన్సెట్ టైంకి ఇంటికి వచ్చేసాము. చూసారు కదా వీడియో. మీకు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.